పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఈరోజు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే ఇక్కడ హైదరాబాద్ లో ఆ యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి మోడీ, 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 పేదోని బతుకంతా దిగజారుతున్నది మోడీ, పేదోని బతుకంతా దిగజారుతున్నది మోడీ, పేదోని బతుకంతా దిగజారుతున్నది మోడీ, పేదోని బతుకంతా దిగజారుతున్నది మోడీ, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి మోడీ, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి మోడీ, अच्छे दिन आगे है अंटुल्लर मोदी साहब, अच्छे दिन आगे है अंटुल्लर मोदी साहब, अच्छे दिनालेमो गानी सच्चे जनाले रना, 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 पेट्रोल डीजिल ధరలు దినం దినం పెరగబట్టే, పెట్రోల్ డీజిల్ ధరలు దినం దినం పెరగబట్టే, సరుకులు వందమంటే దిగులు పుట్టెరో రనా, 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 అచ్చే దిన్ ఆగే హై అంటున్నాడు మోడీ సాబు, అచ్చే దిన్ ఆగే హై అంటున్నాడు మోడీ సాబు, అచ్చే దినాలేమో గాని సచ్చే దినాలే రనా, అచ్చే దినాలేమో గాని సచ్చే దినాలే రనా, ఇళ్ళలు దాటిన నల్లధనము తెచ్చి పంచుకనే, ఇళ్ళలు దాటిన నల్లధనము తెచ్చి పంచుకనే, నయా పైస వంచలేని నయ వంచన రోరనా, 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 బ్యాంకులోనే వేస్తే బాధ వేసింది తీస్తే బాధ, బ్యాంకులోనే వేస్తే బాధ వేసింది తీస్తే బాధ, తప్ప బతుకులల్లా ఏమి మిగిలరోరనా, బాధరప్ప బతుకులల్లా ఏమి మిగిలరోరనా, అచ్చే దిన ఆగే హై అంటున్నాడు మోడీ సాబు, అచ్చే దిన ఆగే హై అంటున్నాడు మోడీ సాబు, అచ్చే దినాలేమో గాని సచ్చే దినాలో రనా, అచ్చే దినాలేమో గాని సచ్చే దినాలో రనా, అడుగడుగున ఆడవాళ్ళ మీద అత్యాచారాలే, అడుగడుగున ఆడవాళ్ళ మీద అత్యాచారాలే, అడుగడుగున ఆడవాళ్ళ మీద అత్యాచారాలే, అడుగడుగున ఆడవాళ్ళ మీద అత్యాచారాలే, నిర్భయ చట్టాన్ని ఎందుకు అమలు చెయ్యడో రనా, 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 అచ్చే దిన్ ఆగే హై అంటున్నాడు మోడీ సాబు, అచ్చే దిన్ ఆగే హై అంటున్నాడు మోడీ సాబు, అచ్చే దినాలేమో గాని సచ్చే జనాలో రనా, 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 ఓరోరి ఏలటోడా తినవు ఏం తిని బతకాలేరా, ఓరోరి ఏలటోడా ఏం తిని బతకాలేరా, అరే తింటున్న కంచాన్ని గుంజుకుంటున్నారు, ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు, ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు, ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు, ఓరోరి ఏలటోడా తినవు ఏం తిని బతకాలేరా, ఓరోరి ఏలటోడా తినవు ఏం తిని బతకాలేరా, బియ్యము ధర వింటే భయ్యమే అవుతుంది, దినుసులు కొనబోతే దుఃఖమే వస్తుంది, దినుసులు కొనబోతే దుఃఖమే వస్తుంది, దినుసులు కొనబోతే దుఃఖమే వస్తుంది, పాల కన్నా నీళ్లు పిరమైపోయినాయి, పేదోని బతుకొక్క శాపమైపోయింది, పేదోని బతుకొక్క శాపమైపోయింది, పేదోని బతుకొక్క శాపమైపోయింది, ఓరోరి ఏలటోడా ఈ పేదోని బతుకెట్టారా, ఓరోరి ఏలటోడా ఈ పేదోని బతుకెట్టారా, ఓరోరి ఏలటోడా నీవు ఏతుల పడబోకురా, ఓరోరి ఏలటోడా నీవు ఏతుల పడబోకురా, అయ్యో ఆడోళ్ళ కష్టాలు చూడలేనంటివి, గ్యాసు రేట్లు పెంచి మళ్ళెత్త వెంటివి, గ్యాసు రేట్లు పెంచి ఎల్లంత వెంటి, గ్యాసు రేట్లు పెంచి మళ్ళెత్త వెంటి, ఓరోరి ఏలటోడా జనం ఏం తిని బతకాలేరా, ఓరోరి ఏలటోడా జనం ఏం తిని బతకాలేరా, తింటున్న కంచాన్ని గుంజుకుంటున్నారు, ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు, ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు, ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు, ఓరోరి ఏలటోడా
ఇంటిని బతకాలేరా ఈ విధంగా పెంచిన ధరల వల్ల పేదలకు, విద్యార్థులకు, మహిళలకు ఒకరికే కాదు ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఓన్లీ బండ్ల మీద పోయేటళ్లకు, కార్లో, బస్సులలో తిరగడమే కాదు ప్రతి సామాన్య మనుషుల మీద ఇది ఎఫెక్ట్ పడుతున్నది. కాబట్టి వాళ్ళు పెంచేటువంటి రూపాయి గాని 5 రూపాయలు గాని ఇది పేదల మీద చాలా ప్రభావం పడుతుంది. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తక్షణమే పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించి ఏ విధంగా అయితే పేద ప్రజల మీద అయితే భారం పడుతుందో అది తగ్గించాలని మేము ప్రజా కళాకారులుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఇది నరేంద్ర మోడీ గారి నైజం. ఎన్నికల ముందు యుద్ధం వచ్చినా సరే ఇది రేట్లు చార్జెస్ కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమని చెప్పాడు. ఇవాళ ఎన్నికలు అయిపోయిన వెంటనే 3 రూపాయల చొప్పున ఇమీడియట్ పెంచడం జరిగింది. ఎందుకు ఆ విధంగా చేశాడు? ఆయన ఏమని చెప్తాడంటే అదానీ, అంబానీ పెట్రోల్ డీజిల్ లాంటి కంపెనీలకు నష్టం వస్తుంది, అందుకని నష్టం రాకుండా ఉండటం కోసం పెంచాల్సి వస్తుందని చెప్తున్నాడు. ఫస్ట్ ఎవరు వస్తుంది? పెద్ద పెద్ద కంపెనీ. లెక్క తీస్తే ఒక లీటర్ ధర మామూలుగా అయితే 20-40 రూపాయలు ఇవ్వాలి. మిగిలిందంతా కూడా వాళ్ళు తింటానికి సరిపోతుంది. వారికి ఇంటే మేలు చేయడం కోసం ఎవరి మీద మారవేస్తున్నావు? పేదల మీద మారవేస్తున్నావు. పేదల మీద మారం, అదేవిధంగా ధనికులు లేకపోతే కార్పొరేట్ సంస్థలకి లాభం. ఇది నరేంద్ర మోడీ గారి నైజం. ఇంకా ఏం చెప్తాడు ఆయన? కొన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నాడు. 4వ ఆర్థిక వ్యవస్థ అంటున్నాడు. 4వ ఆర్థిక వ్యవస్థలో బంగారం కొనవచ్చు, అదేవిధంగా అన్నం తినవచ్చు, లేకపోతే బట్టలు కొనుక్కోవచ్చు, ఇంకోటి ఖర్చులు పెట్టద్దు. ఖర్చులు పెట్టొద్దని ఆయన చెప్పాలి. మళ్ళీ పేదవాడు వాడి దగ్గర లేకపోతే వాడు ఎదురు పెట్టడు కూడా. ఎవరికి చెప్తున్నామంటే పేదవాడు బంగారం కొనుక్కుని ఉంటే డబ్బులు దేవుడు కొనుక్కోవచ్చు. అది ఆయన సూత్రం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారి నైజం పేదలకి వ్యతిరేకమైన నైజం. మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు, అంతకుముందు పివి నరసింహారావు గారు 5 ఏళ్ళు, మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు, 15 ఏళ్లలో గొప్ప ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశాన్ని తయారు చేశారు. వారు చేసిన పునాదుల పైన వీళ్ళు పరిపాలన చేస్తూ, శాతకాన్ని పరిపాలన చేస్తూ, ఆ విధంగా పేదల కడుపులు కొడుతూ అధికారంలో గెలిస్తే ప్రజల ఆమోదం మాత్రం ఉందని అంటున్నారు. ప్రజల ఆమోదం అనేది తాత్కాలికమే. అనేక నినాదాలు మాటున, అనేక నినాదాలు వెనుక అనేక అసలు సత్యాలు ఉన్నాయి. అది మతం ఇంకో పేరుతోనూ. అందువల్ల ఎక్కువ మోసం ఎక్కువ కాలం చేయలేరు, అందరిని మోసం చేయలేరు. అందుకని కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా దీనికి ఉద్యమం, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని పెంచింది. భవిష్యత్తులో కూడా నరేంద్ర మోడీ అనుసరించే ప్రతి ఉద్యమం వెనుక మేము పోరాటం చేస్తాం. రేపు సెప్టెంబర్ నెలలో కూడా ఒక వారం రోజుల పాటు పాదయాత్రలు కూడా మా ఆల్ ఇండియా పార్టీ పిలిపి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ ఉద్యమాన్ని కమ్యూనిస్ట్ పార్టీ కొనసాగిస్తుందని తెలియదు. వ్యవస్థ కదా ఉన్నవాళ్ళం కదా మనం. మిగిలిన దేశాల పరిస్థితి లేదు. మిగిలిన దేశాలు చాలా ఉన్నాయి. అవన్నీ అమలు చేస్తాం. అన్ని దేశాలతో కంపెనీస్ మన దగ్గర తక్కువ ఎవరు చెప్పారు? వీళ్ళు ఎక్కడ చెప్తున్నారు? ఒక లీటర్ ధర 10 రూపాయలు వచ్చే పడదు. యుద్ధ ప్రభావం అంటున్నారు కదా, పశ్చిమాసియాలో జరుగుతుంది. అంతకుముందు ఎందుకు చెప్పే ఎలక్షన్ ముందు యుద్ధం ఉన్నా సరే మనకేం ప్రభావం లేదు పెంచమని చెప్పావు కదా. ఎలక్షన్ ముందే చెప్పాల్సింది కదా. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? యుద్ధం ఉంటే ఉండొచ్చు. యుద్ధం ఉన్నా సరే మన ఆర్థిక వ్యవస్థ మీరు చెప్పిన బలమైన ఆర్థిక వ్యవస్థ అయితే పేదవాడి మీద భారం పడకుండా ఏం చేస్తావు? ఆల్రెడీ అదానీ, అంబానీ ఉన్నారు కదా, వాళ్ళ ట్యాక్స్ పెంచు, 1%, 2% పెంచు. మొత్తం దేశం అంతా సుభిక్షంగా ఉంటుంది. 4 వేలకు వెళ్ళరు. పేదాడు జోలికి వచ్చి అదే ఎప్పుడు చూపెడుతున్నారు. ఎప్పుడు మరి ఎలక్షన్ ముందే ఉంది. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? పరిస్థితి చూస్తే ఎట్లా ఉంది, కానీ రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుస్తుందని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఎవరి వాళ్ళు చెప్పుకుంటారు. కొంతకాలం నడుపుతారు కొన్ని రాష్ట్రాల్లో, కానీ తెలంగాణలో అయితే మాత్రం నడవదు. తెలంగాణలో అది కొద్దిగా ఈ పక్కలు అనుకునే లోపు దేశంలోనే వెనక్కిపోయింది.
3 సార్లు గెలిచారు, 2 సార్లు గెలవరు, మళ్ళీ సాగుతారు. వాళ్ళే మాట్లాడుతూ మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అని చెప్పేసి చెప్తారయ్యా, అదే చెప్తారు. మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ ఏమేమి అభివృద్ధి మాకు ఎన్ని ఓట్లు నేను కాదు, ఓటర్లు ప్రభావం చేయగల శక్తి ఈ రోజు దేశంలో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి సంక్షోభం మనం చూస్తున్నాం. దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో సంక్షోభం నెలకొన్నది. దానికి కారణం ఈ ఉత్పత్తుల పైన కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారు ఇంతకుముందు ఎటువంటి సమస్యలు లేవు, పెట్రోలియం ఉత్పత్తులు బాగానే ఉన్నాయని చెప్తూ నేడు మీరు వాహనాలను వాడడం ఆపేయండి, వాటికి సంబంధించిన ఉత్పత్తుల నిల్వలను ఆపేయండి అని చెప్తూ ఇప్పుడు మనకి ఇరాన్ ఇంతకుముందు ఎంతో మంచి ఉన్నది. ఇరాన్ ప్రభుత్వం మన కోసం అక్కడి నుంచి పెట్రోలియం ఉత్పత్తులు పంపిస్తున్నా గానీ ఇరాన్ కి సపోర్ట్ చేయకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం మోడీ వాళ్ళు కేవలం కార్పొరేట్ వ్యక్తుల కోసం మాత్రమే, కార్పొరేట్ సంబంధించి వాళ్ళ కోసం మాత్రమే పనులు చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈ దేశంలో వాళ్ళు హిందువుల కోసం మేము ఏదో చేస్తాం, మేము హిందువుల రక్షణ అని చెప్తున్నారు. హిందువుల కోసం మరి ఈ రోజు వాళ్ళు నడ్డీలో పడుతున్నారు. వాళ్ళ కోసం మరి గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వమనండి, గ్యాస్ ఉత్పత్తులు వాళ్ళ కోసం 500కి అయిపోయామని చెప్పండి. హిందువుల కోసమే వీళ్ళు ఉంటే, హిందువుల కోసమే వీళ్ళు వాళ్ళని రక్షించడం కోసమే ఉంటే ఈ రోజు సామాన్య ప్రజలు ఎందుకని కనీసం 3 పూట తిండి తినడానికి లేదు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లేదు. మాలాంటి యువకులు ఏదో చేయాలని ఉద్యోగాలు లేక మేము ఉద్యోగం లేనప్పటి పరిస్థితుల్లో ఇప్పుడు బిజినెస్ పెట్టుకొని ఏదో చేయాలనుకుంటే అప్పుడు గ్యాస్ సిలిండర్ లేక కనీసం మేము పెట్టుకున్న బిజినెస్ కూడా రన్ కాని పరిస్థితుల్లో ఈ రోజు ఈ దేశంలో యువత ఉన్నారు. దాదాపు 90% ఉన్న యువత ఈ దేశంలో నిరుద్యోగంతో ఉన్నారు. వాళ్ళు పెట్టుకునే బిజినెస్ కూడా ఇప్పుడు ఏం లేవు. గ్యాస్ సిలిండర్లే అందుబాటులో లేనప్పుడు ప్రజలకు తినడానికి తిండి ఎట్లా ఉంటది? మళ్ళీ కట్టెల పొయ్యిలో పోమని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తారు. కట్టెల పొయ్యి వాడుకునే స్థితిలో ఉన్నారా? కనీసం మోడీ కామన్ సెన్స్ ఉండదు. చదువుకున్నాను తెలుస్తుంది విషయాలు, వాడు చదువుకోలేదు. ఆ యూనియన్ మినిస్టర్ మొత్తం చదువుకోలేదు. ఏం తెలుస్తుందండి? చదువుకుంటే ఈ ప్రజలకు బాధలు తెలుస్తుంది. పేద ప్రజల కోసం పనిచేస్తుంది, సబ్సిడీ కూడా ఇస్తున్నాం కదా. అవును, పేద ప్రజల కోసం పని చేస్తున్న వాళ్ళైతే మరి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతుంటే వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళు తక్కువగా ఇవ్వాలి. ప్రజల కోసం మాత్రమే ఉంటాయి. ప్రజల శ్రేయోభిలాషులు వాళ్ళైతే ప్రజలకు ఉంటున్న ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ దాదాపు 3000 రూపాయలు చేస్తున్నారు డొమెస్టిక్. వాటికి సంబంధించి మరి తగ్గించమండి. ప్రజలకు వీళ్ళు మంచి చేస్తామనుకున్నప్పుడు ప్రజలకు ప్రతిదీ అందుబాటులో ఉంచండి. ఎందుకని వారు నటిగా కొడుతున్నారు? వీళ్ళు ప్రతిదీ కార్పొరేట్ కోసం, కార్పొరేట్ శక్తుల కోసం వీళ్ళు పనిచేస్తారు. మోడీకి ఏమైనా తెలివి ఉన్నదా అండి? ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన, కార్పొరేట్ వ్యక్తుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నామంటే తక్షణమే మీరు గ్యాస్ సిలిండర్ల కొరత వీటిపైన రేట్లు ఎందుకు పెంచుతున్నారని నాకు అర్థం కాకపోతున్నా. గ్యాస్ కి సంబంధించి ఎటువంటి బాధ లేదు, అందరికి అందుబాటులో ఉన్నాయని చెప్పిండ్రు. మరి ఇలా గ్యాస్ సిలిండర్లు తగ్గించుకోండి, మీరు వాడకాలు ఆపండి అని చెప్తున్నారని పన్ను వాడడం ఆపేయమంటున్నారు. ఏ విధంగా చూడాలి దీన్ని? ఈ కామ్రేడ్స్ కేసులు బీజేపీ పార్టీ అంటే అందుకే ఏదో ఒకటి కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలకు సంబంధించి దానికి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నారు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో. మాట్లాడదాం, మనతో పాటు స్టాలిన్ గారు ఉన్నారు. అన్న, ఏం చెప్తారు పెరిగిన ధరల గురించి? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలు తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం జరుగుతా ఉన్నది. మేము గత కొన్ని సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం, వీళ్ళు భారతదేశంలో ఒక నూతన విదేశాంగ విధానం రూపకల్పన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనకు అనేక దేశాలతో స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అది ఇరాన్ తో కావచ్చు, రష్యాతో కావచ్చు. కానీ ఇవాళ మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఇజ్రాయెల్ కు, అమెరికాకు సపోర్ట్ చేయడం మూలంగా ఇవాళ ఇరాన్ దేశంలో మన దేశానికి రావాల్సినటువంటి ఆయిల్ నిల్వలన్నింటినీ కూడా మరి ఆ వాహనాలన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది. దాని మూలంగానే ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ దేశంలో సంక్షోభ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మేము అధికారంలోకి వస్తే ఈ దేశ రూపురేఖలు మారుస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి నరేంద్ర మోడీ ఇవాళ మీరు బంగారం కొనొద్దు, మీరు వెహికల్ వాడొద్దు అని చెప్పేసి పొదుపు చర్యలు చేపట్టాలని చెప్పి చెప్తున్నటువంటి వాళ్ళు ఇవాళ మేము అనేక సంవత్సరాలుగా చెప్పినటువంటి విషయం. ఒకవైపు గత 3 నెలల క్రితము ఇరాన్ పైన యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా నష్టపోతాయి, అన్ని దేశాల మీద దాని ప్రభావం ఉంటుంది, అన్ని దేశాలలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి, అది సాధారణ ప్రజల పైన, వాళ్ళ జీవన విధానం పైన మరి అనేక విధంగా ఒత్తిడికి గురవుతారు, వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారని చెప్పేసి ఆ రోజు మేము మాట్లాడితే ఇదే బీజేపీ నాయకులు, ఇదే బత్తాయిలు, ఇదే అంధభక్తులు రోడ్ల మీదకి వచ్చి ఎక్కడో యుద్ధం జరిగితే ఈ దేశంలో మీరెందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నారు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు అని చెప్పేసి మాట్లాడినటువంటి బీజేపీ నాయకులు ఇవాళ ఈ రేట్లు పెరిగినాయి కదా, ఇవాళ ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ ఎందుకు రేట్లు పెరిగినాయో సమాధానం చెప్పాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ముఖ్యంగా ఎన్నికల ముందు మొన్నటి వరకు జరిగిన పశ్చిమ బెంగాల్ కానివ్వండి, అస్సాం కానివ్వండి,
ఎన్నికల ముందు వరకు ఈ రేట్ల విషయంలో ఎక్కడ ఎటువంటి చర్య లేదు. కేవలం ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే ఈ రేట్లు పెంచడంతో ఏంటి అసలు తాత్పర్యం? యాక్చువల్ గా 2014 తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఎన్నికల ముందు మేము పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచమని చెప్తారు. ఎన్నికలు అయిపోయిన 1వ రోజు 2వ రోజు ఇమ్మీడియట్లీ పెద్ద ఎత్తున పెంచిన సందర్భం మనం చూస్తాం. మొన్నటికి మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఇక్కడ మీడియా వాళ్ళు ప్రశ్నించారు. సార్, పెద్ద ఎత్తున మీ మీద ఆరోపణ ఉన్నది, ఎన్నికలు అయిపోయాక మీరు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతామని మాట్లాడితే లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెంచమని చెప్పేసి కరాఖండిగా మాట్లాడినటువంటి కిషన్ రెడ్డి ఇవాళ ఏం మాట్లాడుతా ఉన్నాడు? పశ్చిమాసియా దేశాలలో యుద్ధం జరుగుతున్నది, దాని ప్రభావం మన దేశం పైన కూడా ఉన్నది, అందుకే మేము రేట్లు పెంచాల్సిన అనివార్యమైన పరిస్థితిలో మేము ఉన్నామని మాట్లాడమంటే అత్యంత సిగ్గుచేటు. మీరు తలదించుకోవాల్సిన అవసరం ఉంటది, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటది. ఇప్పటికైనా కేంద్రము మరి ధరల నియంత్రణ కమిషన్ ఏర్పాటు చేసి దానికి బడ్జెట్ కేటాయించడం మూలంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగినా తగ్గినా ఎటువంటి సంబంధం లేకుండా ఈ దేశంలో ఆ బడ్జెట్ నుంచి మరి పెంచినటువంటి వాటిని కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి మేము బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. పెరిగిన పెట్రోల్ ధరల నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ గారు కూడా తన కాన్వాయ్లను తగ్గించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? ఇది అసమర్థతకు నిదర్శనం. ఒకవైపు యుద్ధం జరుగుతున్నప్పుడే మేము చెప్పడం జరిగింది, యుద్ధం జరిగితే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని చెప్పేసి. ఇవాళ మోడీకి అర్థమైతా ఉన్నది. వీళ్ళు అర్థమైనట్టు ఇన్ని రోజులు నటించిండ్రు, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నటించారు. ఎన్నికలు అయిపోగానే తమ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ అది తగ్గించుకోవాలి ఇది తగ్గించుకోవాలని చెప్తా ఉన్నారు కదా, తగ్గించుకోవడానికి కారణాలు ఏదో చెప్పాలి కదా. ఏ పరిస్థితులు తగ్గించుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ చెప్పాలి. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిలు తగ్గినప్పుడు మరి ఇక్కడ ఎందుకు తగ్గలేదు? అప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు ఇక్కడ తగ్గించరా? అక్కడ పెరిగింది కాబట్టి ఇక్కడ పెంచినా అంటున్నారు, మరి అక్కడ తగ్గినప్పుడు కూడా ఇక్కడ తగ్గాలి కదా. అంటే వీళ్ళు అసంబద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నారు. మోడీ అదే ఇప్పుడు నేను తగ్గించుకుంటే అందరూ కూడా తగ్గించుకోవాలని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. సాధారణ ప్రజలు ఎట్లా బతుకుతారో ఆలోచించాలి కదా. ఒకవైపు కోట్లాది కార్మికులు ఇవాళ కనీస వేతనం లేకుండా ఇవాళ బతుకుతా ఉన్నారు. కనీస వేతనం ఇవ్వడం మూలంగా ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. అప్పుడు నువ్వు చెప్పే పొదుపు చర్యలు పాటిస్తారు. అసలే డబ్బులు లేవని చెప్పేసి ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళపైన ఒత్తిడి పెంచడానికి, వాళ్ళపైన మరింత భారం మోపడానికి ఇవాళ కార్పొరేట్ ఆయిల్ కంపెనీల ప్రయోజనాల కోసం ఇవాళ పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ పెంచిన పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బీజేపీ నాయకులు చెప్పే నంగరాజు మాటలకు వినోదం చెప్పేసి ఈ రకంగా మోసం చేస్తాడు, మత రాజకీయాలు చేస్తాడు. కాబట్టి ప్రజలందరూ కూడా తమ దైనందిక జీవితంలో మరి వాళ్ళకు రేట్లు పెరగడం వల్ల వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలలో రోడ్లకు రావాలి. 100% ఇవాళ చెప్తా ఉన్నారు, 1 సంవత్సరం ఆగమని చెప్తా ఉన్నాడు. ఒకవైపు మరి పశ్చిమ దేశాలలో రాజకీయ సమీకరణాలు మారుతా ఉన్నాయి. మరి యుద్ధం కొనసాగే అవకాశం ఉన్నది. కాబట్టి ట్రంప్ ఇవాళ ఆధిపత్యం కొనసాగించడానికి ఇవాళ క్యూబా మీద దాడి చేస్తాడు. వెనుజులా దేశ అధ్యక్షుడు కూడా తీసుకుపోయిన బలవంతంగా కేవలం అక్కడ ఉన్నటువంటి ఆయుధ నిక్షేపాల మీద మరి వ్యాపారం చేయడానికి వారు ముందుకు వస్తా ఉన్నారు. ఇరాన్ పైన కూడా దాడి ఇవాళ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇప్పటికైనా మోడీ సర్కార్ ట్రంప్ యొక్క మరి ఒత్తిళ్లకు లోబడి ఉండకుండా ఒక స్వదేశంగా విధానం రూపకల్పన చేసుకొని ఇరాన్ తోని మానవీయ సంబంధాలు, రాజకీయ సంబంధాలు, వాణిజ్య సంబంధాలు పెట్టుకోవడం మూలంగా, రష్యాతోని ఆ రకమైనటువంటి మరి సంబంధాలు పెట్టుకోవడం మూలంగా రేట్లు తగ్గడానికి, ఆయిల్ తక్కువ రేట్లు రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ దిశగా మోడీ ఆలోచించాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వం పెంచిన ఈ డీజిల్ పెట్రోల్ ధరలకు సంబంధించి? ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ గ్యాస్ పెట్రోల్ మీద హైదరాబాద్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వము పూటకు మాట, గంటకు ఒక మాట మాట్లాడుతూ పక్కి రోజు వేషం ఎట్లా మారుస్తున్నారో ఆ రకంగా మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్పారు, మేము ఏమి పెంచము, మేము అసలు గ్యాస్ పెట్రోల్ ఏమి పెంచాము, అన్ని అందుబాటులోనే ఉంటాయి అనమాట. ఎలక్షన్ మరుసటి రోజు రేట్లు పెంచడము సామాన్య ప్రజల మీద భారం పడడం జరుగుతుంది. ఈ రోజు కేంద్రంలో డాలర్ రేట్ 90 రూపాయలని, మనం ఎక్కడికి అదో పాతాలానికి దిగబడిపోతా ఉన్నాం. మరి నీవు వచ్చినప్పటి నుండి అప్పుడు 64 రూపాయలు ఉన్నది, 54-64 రూపాయలు ఉన్నది. ఈ రోజు డాలర్ రేట్ 96 రూపాయలైంది. మన ఇండియా డాలర్ మాత్రం, మన ఇండియా కరెన్సీ మాత్రం అదో పాతాలు జరిగింది. రేట్లు పెరగడం వల్ల, గ్యాస్ పెరగడం వల్ల ఇంటి మహిళలకు ముఖ్యంగా భారం పడతా ఉంది. నిత్యావసర వస్తువులు కొనాలన్నా, అనేక ఎక్కడికైనా వెళ్ళాలన్నా అసలు కానీ కూరగాయలు కొనలేకపోతుంది, పప్పు దినుసులు కొనలేకపోతుంది, ఇంకా వంట చేయలేకపోతుంది. ఈ భారం అంతా కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వం భరించలేకపోతుందా, చూడలేకపోతుందా? ప్రజలు ఏమన్నా కానీ మా ఇష్టం వచ్చాక ఏం చేస్తామనే దొంగ ఉంది. ఇది తప్పదు, మీకు ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు. పెంచిన రేట్లు ఏవైతే ఉన్నాయో పెట్రోల్ డీజిల్ రేట్లు గ్యాస్ రేట్లు ఇమ్మీడియట్ గా తగ్గించాలనేది మా డిమాండ్. అన్నందుకో మాకు తలవం ఊదస్తేరా ఊరిలో అన్నందుకు మాకు తలవం పూడేస్తేవిరా ఉన్న ఊరిలో నువ్వు పుట్టకున్నా బాగుండునేమో ఈ అమ్మ కడుపులో. కొడుకులారా మా బిడ్డలారా చేతులెత్తి మొక్కుతున్నా మీకు, కొడుకులారా మా బిడ్డలారా చేతులెత్తి మొక్కుతున్నా మీకు, కొడుకులారా మా బిడ్డలారా చేతులెత్తి మొక్కుతున్నా మీకు, కొడుకులారా మా బిడ్డలారా చేతులెత్తి మొక్కుతున్నా మీకు. ఎంజాయి పేరుతో గంజాయిని సేవించవద్దని చెబుతున్నారా? 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 సేవించవద్దని చెబుతున్నారా? సేవించవద్దని చెబుతున్నారా? ఈ విధంగా అన్ని యూనివర్సిటీ కాలేజీలలో మా వంతుగా పల్లె నరసింహతో పాటు మేము కల్చరల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ అయిన తర్వాత మేము మీ మీడియా వాళ్ళ సహకారంతో యూనివర్సిటీలు, కాలేజీలు, పల్లెల్లో, గ్రామాలలో నా వంతుగా కృషి చేస్తున్న మీరందరూ కూడా ఈ గంజాయి రహిత తెలంగాణలో చేయడానికి మనందరం కలిసికట్టుగా పనిచేయడామని మీడియా తరఫున మీ అందరికీ ఇక్కడ హాజరైనటువంటి మా మీడియా మిత్రులకు ధన్యవాదాలు.